హాయ్ అండి, ఈరోజు చికెన్ కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా వస్తుందండి, బాగుంటుంది. ఇదిగోండి ముందుగా చికెన్ కడిగి పెట్టుకున్నాను. పసుపు, సాల్టు, కారం, పెరుగు, ధనియాల పొడి వేసి బాగా కలిపి పెడుతున్నా. చెక్క, లవంగ, అల్లం, చిల్లిపాయ, కొబ్బరి మిక్సీ పట్టుకున్నానండి. ఒక ఉల్లిపాయ వేసాను అంతేనండి. ఉల్లిపాయ బాగా ఏగనిచ్చి మసాలా వేసానండి. సాల్టు, పసుపు, కారం వేసి ఒకసారి ఫ్రై చేసుకొని ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ అంతా వేస్తున్నాను. అంతేనండి, ఇంకేమీ అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలు అట్లా వేసుకొని చేసుకుంటారు. ఇది ఒక స్టైల్ అనమాట. ఇట్లా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చేసే విధానం చూపించా కదా. కొంచెం పుదీనాకు వేసాను, కొత్తిమీర వేయకుండా కరివేపాకు వేసా. చారు కోసం నీళ్లు పోసాను. చాలా టేస్టీగా ఉంటుందండి, స్మెల్ కూడా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొంచెం కస్తూరి ఆకు వేసాను, ధనియాల పొడి వేస్తున్నా కొంచెం లాస్ట్లో. అంతేనండి, సింపుల్గా అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్ కర్రీ. బాయ్ అండి.